ఇక చూడు రే, మంత్రి పదవుల వేట, ఆశావాహుల అస్థిన బాట. అస్థినపురికి పోయిరంట వీళ్ళంతా. ఏమెక్కడికంటే ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి కదా, అందులోకెళ్ళి మాకు ఏ రాదు అనుకొని 2 పటేళ్ళు పోయిరంట. ఓలోళ్ళు పోయిరు. రామ్మోహన్ రెడ్డి పటేల్ ఒక ఆయన పోయినాక నేనెందుకు కూకుంటా అని మల్రెడ్డి రంగారెడ్డి ఈయన ఇద్దరు కట్టిరంట. చెరొక బండి కట్టుకొని పత్త లేకుండా ఢిల్లీలో పడదాకా పోయిరంట. ఏమెక్కరకు మంత్రి పదవులు కావాలని. అవునా, ఈడికే 4 ఉంటే మీ దగ్గర. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 1, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2, మళ్ళీ పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కాకుండా ఇంకా 3 దగ్గర పెట్టుకుండు. అవునా కాదా? ఆల్రెడీ 4 ఉండనే ఉంటుంది మీరు. మళ్ళీ మీ ఇద్దరు మీకే కావాలన్నా? మరి బీసీలు ఎక్కడ పోవాలి, ఎస్టీలు ఎక్కడ పోవాలి? వాళ్ళు మంత్రి పదవులు వాళ్ళకి రావద్దా? అంటే మంత్రి పదవి వాళ్ళకి చేయరాదు అనుకుంటారా ఏమి? వాళ్ళకి మంత్రి పదవి చేయరాదా? రాకుంటే చెప్తామా, గట్ట కాదు మంత్రి పదవి గిట్టి చేయాలని చెప్తామా? ఆల్రెడీ 4 ఉన్నారుగా మీరు. అంటే ఎంతసేపటికి మీరే బాగుపడాలి, ఇంకోళ్ళు బాగుపడద్దు అన్న లెక్క. ఎస్టీలకు సంబంధించి లంబాడి జాతికి సంబంధించి ఒక్క మినిస్టర్ అని ఉండా, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఒకటి. వాళ్ళ జాతి బాగుపడాలని ఇష్టం లేకుండా వస్తున్నా. మేము బీసీలకు న్యాయం చేస్తాం, మేము బీసీలకు న్యాయం చేస్తామని అంటుంటారు రేవంత్ రెడ్డి పటేల్ సర్కారు. మరి బీసీలకి రాదు, 2 వాళ్ళకిచ్చి 1 వాళ్ళకిస్తే అయిపోద్ది కదా. లేదు, ఆల్రెడీ 4 ఉన్నారు, మరో 2 కావాలని ఎంత ముద్దుగా పోయి వీళ్ళు పోయి ఢిల్లీలో పోయి పాగేసి ఆడ మంచిగా దస్తేసి కూర్చురంట. మాకు ఈసారి అని చిన్న సమర్ పెడుతురంటాడ. అయ్యా వికసపడికి వెళ్ళి రారి, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. అసలు మీరున్న మీ జనాభా ఎంత? మీకు 4 ఆల్రెడీ రానే వచ్చే, మళ్ళీ 2 కావాలని మీరే పోతే మరి ఇతరులు ఏం కావాలి? అంటే కట్మిండోనికే కట్మిండాలే, కదిమ జాతులు మొత్తం ఆగమైపోతామే అన్నట్లెక్కనా?